హరి ఓం సాయిరామ్. నిత్య సుమంగళి మండోదరి. మాయాసురుడనే రాక్షసుడు గొప్ప శిల్పి. అతడికి మయబ్రహ్మ అని కూడా పేరు. ఆయన భార్య హేమ. ఆమె గంధర్వకాంత. వారి సంతానమే మండోదరి. ఆమె అత్యంత సౌందర్యవతి, సుగుణవతి. తనకు ఒక అందమైన భవనం నిర్మించి ఇమ్మని అడగడం కోసం మయుడి వద్దకు వెళ్ళిన రావణుడికి అనుకోకుండా మండోదరి కంటపడుతుంది. మొదటి చూపులోనే ఆమెను మోహించేస్తాడు రావణాసురుడు. అతని బుద్ధి తెలిసిన మయుడు అతనికి తన కుమార్తెను ఇవ్వనంటే ఇవ్వనని చెప్పేశాడు. అయితే ఆ దంపతులను నయానా భయానా ఒప్పించి ఆమెను వివాహం చేసుకుంటాడు రావణాసురుడు. వలచి మరీ ఆమెను పెళ్లాడిన రావణుడు మొదట్లో బాగానే ఉన్నాడు. కానీ కొద్ది కాలానికి తిరిగి పరకాంతల పొందు కోసం వెంపర్లాడసాగాడు. ఎంత గొప్ప శివభక్తుడైనా, వేదాలు చదివినా, ఎంతటి పరాక్రమవంతుడైనా అతనికి పరస్త్రీ వ్యామోహమనే అవలక్షణం ఉందని గ్రహించిన మండోదరి అతన్ని సరిదిద్దేందుకు ప్రయత్నించి విఫలమవుతుంది. చేసేదేమీ లేక ఓరిమితో సహిస్తుంది. భర్తతో కలిసి తాను కూడా శివపూజ చేస్తూ ఉంటుంది. రావణుడు సీతను అపహరించుకుని పోయి బంధించినప్పుడు కూడా మండోదరి వ్యతిరేకించింది. ఆమెను రాముడి దగ్గరకు పంపించివేయమని భర్తను చాలాసార్లు ప్రాధేయపడింది. చివరికి రాముడు రావణుడిపై యుద్ధం ప్రకటించినప్పుడు రాముడితో యుద్ధం జరగబోయే ముందు రోజు కూడా మండోదరి రావణాసురుడికి తన ఆలోచనను మానుకోమని బోధ చేసింది. కానీ రావణాసురుడు వినలేదు. ఆమె ప్రయత్నాలన్నీ చెవిటివాని ముందు ఊదిన శంఖంలా మారాయి. యుద్ధంలో రావణుడిని చంపేసిన తర్వాత యుద్ధ ప్రాంగణాన్ని మండోదరి సందర్శించింది. మహావీరుడైన తన భర్త విగత శరీరుడై రణరంగాన పడి ఉన్న దృశ్యం ఆమెనెంతో కలిచివేసింది. రాముణ్ణి శపిద్దామని బయలుదేరుతుంది. అయితే శాంతమూర్తిలా ఉన్న రాముడిని చూసి ఆమె తన మనసును మార్చుకుంటుంది. రాముడు సాక్షాత్తు విష్ణువు అవతారమని గ్రహించి స్త్రీల పట్ల ఆయనకు గల గౌరవాన్ని, ఆదరాభిమానాలను స్వయంగా చూసి నిండు మనస్సుతో నమస్కరించింది. ఆయన మన్ననలను అందుకుంది. అభిమానానికి పాత్రురాలైంది. తన పతి శరీరానికి అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇమ్మని అర్థించింది. రాముడు ఆమె మాటలను మన్నించాడు. విభీషణుని పిలిచి రావణుని శరీరానికి అంతిమ సంస్కారాలు జరపవలసిందిగా సూచిస్తాడు శ్రీరామచంద్రుడు. అంతేకాదు, మహాపతివ్రత అయిన మండోదరికి వితంతు అయ్యే దుస్థితి పట్టకూడదని, ఆమెకు నిత్య సుమంగళి యోగం కలుగుతుందని, ఆమె పేరు విన్నంతనే పాపాలన్నీ తొలగిపోతాయని వరం ఇస్తాడు శ్రీరామచంద్రుడు. ఇక్కడ మనం గ్రహించవలసిన నీతి ఏమిటంటే, భర్త చెడ్డవాడని కుంగిపోతూ కూర్చోకూడదు. చేతనైనంతలో ఆ చెడు లక్షణాల నుండి భర్తను పక్కకు మళ్లించి సన్మార్గంలో పెట్టేందుకు ప్రయత్నం చేయాలి. భర్త చేసే చెడుని నివారించేందుకు అనుక్షణం పాటుపడాలి. సాధారణంగా ఎటువంటి స్త్రీ అయినా తట్టుకోలేని శోకం ఎప్పుడు అనుభవిస్తుందంటే భర్త, అలాగే కడుపును పుట్టిన కొడుకు దిగజారిపోయినప్పుడు ఆ దుఃఖానికి అవధి ఉండదు. మండోదరి మహాపతివ్రత, మయుడు హేమల కుమార్తె. 10 తలలు ఉన్న రావణాసురుని పట్టమహిషి ఇంత గొప్పది. రావణాసురుడి వక్షస్థలాన్ని చీల్చుకొని గుండెను ఛేదించుకొని బాణం బలంగా భూమిలోకి దిగి తిరిగి రామచంద్రమూర్తి అక్షయ తుణీరంలోకి ప్రవేశిస్తే
నెత్తురోడుతూ రావణుడు భూమి మీద పడిపోయి ఉంటే గద్దలు రాబందులు పైన ఎగురుతుంటే దేవతలందరూ జయ జయ ధ్వానాలు చేస్తుంటే మండోదరికి కబురందించి పల్లకి పంపి పిలిపించారు. ఆవిడ యుద్ధభూమికి వచ్చింది. రావణుడి శరీరానికి కొద్ది దూరంలో ఒక చెట్టు కింద రామలక్ష్మణులు, పక్కన విభీషణుడు నిలబడి ఉన్నాడు. సాధారణంగా ఆ పరిస్థితులలో ఉన్న ఏ స్త్రీ అయినా వెంటనే రాముడెక్కడ అని అడుగుతుంది, లేదా తన భర్తను చంపేశాడన్న కోపంతో రాముడిని నింద చేస్తూ విరుచుకుపడుతుంది అని అనుకుంటారు. కానీ మండోదరి ఎంత ధర్మాత్మురాలంటే పల్లకి దిగి రావణుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ, వీళ్ళందరికీ అమాయకత్వంతో తెలియని విషయం ఒకటి ఉన్నది రావణ. రాముడు నిన్ను చంపాడని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ నీ భార్యకు నాకొక్కరికే తెలుసు. నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రియాలే. ఒకనొకనాడు నీవు తాచుపామును తొక్కినట్టు నీ ఇంద్రియాలను తొక్కిపట్టి తపస్సు కోసం చేశావు. నువ్వు బలవంతంగా వాటిని కోరికల కోసం తొక్కిపెట్టావు. తొక్కిపెట్టిన కాలు కింద నుంచి తప్పించుకున్న పాము పగతో నీ ఇంద్రియాలు నిన్ను కాటేశాయి. యుక్తాయుక్త విశేషణ తెలియలేదు. అయినా నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనిపించింది. ఎంత మర్యాదగా మాట్లాడిందో చూడండి. అంత శోకంలో కూడా అలా మాట్లాడడం భార్యగా ఒక్క మండోదరికే సాధ్యపడింది. ఎటువంటి విపక్షపాత తీర్పు చెప్పిందో చూడండి. అది ఈ జాతి వైభవం. ఈ ఒక్క మాట లోకానికి అందించే జాతి చేయకూడని పొరపాట్లు చేయదు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.